థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ రేట్లు పెంచాం. ఎఫ్ఎన్బి పాప్కార్న్ తగ్గించండి, మీ కూల్ డ్రింకులు తగ్గించండి, అన్ని తగ్గించండి, ఆటోమేటిక్గా జనం థియేటర్కి వస్తారు. మేము పెట్టే 100 రూపాయలు 50 రూపాయల మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. హాయ్, వెల్కమ్ టు ఎన్ మీడియా. ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. చాలా విపరీతమైన గొడవ జరుగుతుంది. ఇరు వర్గాల వారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ ఇక్కడ ఇష్యూ యొక్క పూర్వాపరాలు చూస్తే ఎవరైతే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి కొన్ని మంచి డిమాండ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ నుండి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎగ్జిబిటర్స్ నథింగ్ బట్ థియేటర్ ఓనర్, సో వాళ్ళ దగ్గర నుండి ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళ ఇష్యూలో మెజారిటీ ఆఫ్ ద ఎగ్జిబిటర్స్ నథింగ్ బట్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ఏషియన్ సునీల్ గారు కానీ, అలాగే దిల్ రాజు గారు వాళ్ళ బ్రదర్ శిరీష్ కానీ, ఇంక్లూడింగ్ దిల్ రాజు అనుకో, వీళ్ళందరి దగ్గర థియేటర్స్ ఉన్నాయి. వీళ్ళు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్లో చాలా, అంటే సినిమా ఇండస్ట్రీ నుండి ఎక్కువ సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్స్ వీళ్ళు. సో ఈ క్లాస్ అనేది జనాలకు అర్థం కావట్లా. అంటే ఏం జరుగుతుంది, ఎగ్జిబిటర్స్కి వచ్చిన ఇష్యూ ఏంటి, థియేటర్స్ వచ్చిన ఇష్యూ ఏంటంటే, థియేటర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే టికెట్ ప్రైజింగ్ అన్ఈవెన్గా పెంచుతున్నప్పుడు ఫ్యామిలీస్ మాకు థియేటర్స్కి రావట్లేదు, మాకు రెంటల్ కూడా రావట్లేదు, సో థియేటర్స్ మూతపడిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నాయి, మాకు ప్రైస్ హైకింగ్ వద్దు అనేది వాళ్ళ ఫస్ట్ వాదన. రెండోది థియేటర్ రెంటల్ సిస్టమ్ తీసేసి పర్సంటేజ్ సిస్టమ్ పెట్టాలని. అంటే ఏంటి, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక సినిమా ఇప్పుడు ఒక 5 రోజులు ఒక థియేటర్లో ఆడిస్తాడు అంటే 5 రోజులకి రెంట్ పే చేయడం అనేది కామన్, ప్రస్తుతం జరుగుతున్నది. ఆ రెంట్ కాకుండా ఆ థియేటర్లో అతనికి వచ్చిన రెవెన్యూలో ఇంత పర్సెంటేజ్ అనేది ఎగ్జిబిటర్కి ఇచ్చేయాలనేది వీళ్ళ వాదన. అండ్ మూడోది మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓటీటీకి 8 వారాల వరకు, అంటే 2 నెలల వరకు ఓటీటీలో రిలీజ్ చేయడానికి లేదు, అప్పుడు మాత్రమే మా థియేటర్లు నడుస్తాయి అనేది స్ట్రాంగ్గా చెప్తున్నారు ఎగ్జిబిటర్స్. ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారంటే ప్రజెంట్ ఎంత ప్రైస్ హైక్ చేసినా ఏం చేసినా ఓటీటీ నుండి వచ్చే డబ్బు లేకపోతే ప్రొడ్యూసర్ బతకలేడు అనేది వాళ్ళ వాదన. సో ఓటీటీ సంస్థలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు ప్రొడ్యూసర్ డిఫైన్ చేసేవాడు టర్మ్స్, కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఓటీటీ సంస్థలు డిఫైన్ చేస్తున్నాయి. మన సినిమా రిలీజ్కి ముందే ఓటీటీ వాళ్ళు వస్తారు, వాళ్ళ బృందం చూస్తుంది, చూసిన దాంతో ఒక రేటు ఫిక్స్ చేస్తుంది, ఈ రేట్లో నెక్స్ట్ 4 వీక్స్లో సినిమా పడిపోవాలని చెప్తారు. సో దాని ప్రకారం ఒక సినిమాకి, ఒక పెద్ద సినిమాకి 80 కోట్లు అని చెప్పింది అనుకోండి, 80 కోట్లు ఈజ్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ థియరిటికల్ బిజినెస్ కదా. సో ప్రొడ్యూసర్స్ ఓటీటీ వల్ల డబ్బులు పొందుతున్నారు కాబట్టి ఓటీటీని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఓటీటీ పెట్టిన ప్రతి టర్మ్ అండ్ కండిషన్కి వీళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. అది మేజర్ ఇంపాక్ట్. అండ్ ప్రైస్ హైకింగ్ అనేది మేము ఇంత బడ్జెట్ పెడుతున్నాము, 100 కోట్లు పెడుతున్నాము, మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఎగ్జిబిటర్స్ ఎందుకు ఆపాలనేది వీళ్ళ పాయింట్. ఇక్కడ నిజం చెప్పాలంటే మనలాంటి సామాన్య పౌరుడో లేకపోతే సినిమా అభిమానం వీళ్ళిద్దరి మధ్య గొడవని కంప్లీట్గా ఒకవైపు డీవియేట్ అయ్యి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎవరి డిమాండ్ ఉందో, ప్రొడ్యూసర్స్ డిమాండ్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఎగ్జిబిటర్ డిమాండ్, ప్రతి డిమాండ్ సాహిత్యంగానే అనిపిస్తున్నాయి. అంటే ప్రతి దాంట్లో నిజం ఉంది. కానీ గవర్నమెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటా. ఎందుకు అంటే నిన్న నాగవంశీ గారు క్లియర్ కట్గా ఒక పెద్ద సినిమా గురించి మాట్లాడుతూ, పెద్ద సినిమా వస్తుంది కాబట్టి వీ విల్ గో టు చిరంజీవి అండ్ రామ్ చరణ్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళ ఇష్యూని సాల్వ్ చేయాలన్నట్టు మాట్లాడాడు ఆయన. ఇక్కడ నాకు అసలు వింతగా అనిపించింది. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కొట్టుకుంటారు, మళ్ళీ చిరంజీవి గారు ఎందుకు వచ్చారు అంటే ఈ విషయం క్లారిటీ లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2024లో కొత్తగా ఫామ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుండి ఒక మేజర్ పోస్ట్, డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ప్రొడ్యూసర్స్ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా, అసలు మనకు ప్రెస్కి తెలిసింది, డైరెక్ట్గా చెప్పింది ఏంటంటే మీరు ప్రతి సినిమాకి ఇలా మాకు హైక్ ఇవ్వండి, ఇలా ఇవ్వండి, ప్రతిసారి రావడం అనేది అన్నెసరీ. నేను అంతకుముందు గవర్నమెంట్ లాగా మిమ్మల్ని ప్రతిసారి పిలుచుకొని చేతులు దండీలు కట్టుకొని ఉంచడం నాకు ఇష్టం లేదు. మీరు ఒక ప్రొఫార్మాతో రండి, అంటే ఇంత బడ్జెట్ జరిగితే, అంటే ఇంత బడ్జెట్లో అంటే వేరు డిఫరెన్షియేట్ చేసి ఈ బడ్జెట్లో సినిమాలకైతే ఇంత ప్రైస్ కావాలి, ఈ బడ్జెట్లో సినిమాలకైతే ఇంత ప్రైస్ కావాలి, మీరు ఒక ప్రొఫార్మాతో రండి, అందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ కమ్స్ అండర్ ఫిల్మ్ ఛాంబర్ నుండి నా దగ్గరికి రండి అండ్ చంద్రబాబు గారితో అందరం వెళ్ళి కూర్చుందాము, ఆయన ఆధ్వర్యంలో కూర్చొని డెసిషన్ తీసుకుందాము, స్ట్రిక్ట్గా ఒకటి ఫాలో అయిపోదాం అని చెప్పారు. మళ్ళీ తర్వాత కొన్ని నెలల తర్వాత ఆయన సినిమా ఏదో ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనో లేకపోతే ఏదో ప్రెస్ మీట్లోనో మాట్లాడుతూ నేను అప్పుడు పిలిచాను, ఇప్పుడు వచ్చి ఇండస్ట్రీ నుండి ఎవరు రాలేదని కూడా అన్నాడు ఆయన. స్టిల్ మీకు సిగ్గు ఉందా లేదో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ దగ్గరికి మాత్రం ఒక ప్రొఫార్మా పట్టుకొని ఇగో ఇలా సినిమాలు ఇంత బడ్జెట్ అవుతున్నాయండి, ఈ బడ్జెట్కి ఇంత రేట్ ఇస్తే మంచిది అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిన ఒక్క ఛాయ్ లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? ఏదైనా ఇష్యూ వస్తే మెగా ఫ్యామిలీ గుర్తొస్తుంది, ఎందుకంటే మనతో పాటు వాళ్ళని లాగేయాలి రోడ్డు మీదకి. ఏంటది అంటే ఇక్కడ వాళ్ళ తరపున ఒకళ్ళతో పుచ్చుకోవడం కాదు,
అన్నెసరీ కదా. ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ కొట్టుకుంటున్నారంటే మీకు ఒక సొల్యూషన్ లేదు. ఇన్ని రోజులు అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, శిరీష్ రెడ్డి గారు, అట్ ది సేమ్ టైం దిల్ రాజు గారు. ఇలాంటి గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు మీ ప్రొడక్షన్లో అయింది, మెగా ఫ్యామిలీయే. మీరు అసలు అప్పుడు ఏ విధమైన నోరెత్తారా? లేదు కదా. ఇప్పుడు మైత్రి వాళ్ళ ప్రొడక్షన్లో పెద్ద వస్తుంది, ఇప్పుడు ఎందుకు ఇష్యూ అవుతుంది అంటే మీ ప్రొడ్యూసర్స్ మధ్య సఖ్యత లేదు, మీ ఎగ్జిబిటర్స్ మధ్య సఖ్యత లేదు. మీ గొడవల కారణంగా దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఓకే, హరిహర వీరమల్ల టైంలో కూడా అదే చేద్దామని చూశారు. మీరు ఎంత చులకన అవుతారో ఆలోచించండి. మీరు ఒక పెద్ద మంచి సినిమాలు తీసే ప్రొడ్యూసర్గా అందరినీ, ఈ పెద్ద ప్రొడ్యూసర్లు అందరినీ గౌరవిస్తారు అందరూ. కానీ మీరు ఎందుకు చులకన అవుతున్నారు? థియేటర్స్ నడుపుతున్నారు, పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, ప్రతి సినిమాకి మాకు హై కావాలని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నారు. నిజంగా చెప్తా, తెలంగాణ గవర్నమెంట్ అయితే వేరు హైకోర్టు ఇష్యూస్ వల్ల కొన్ని ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిసారి వెళ్ళిన ప్రతి సినిమాకి హైక్స్ ఇస్తుంది. ఇంత బ్రహ్మాండంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు ఇష్యూస్ సాల్వ్ చేయకుండా మళ్ళీ ఎవరో హీరోస్ సాల్వ్ చేయాలి, మెగా ఫ్యామిలీ సాల్వ్ చేయాలి. మీకు ఇష్యూ ఉంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు అడిగింది పట్టుకలు ఇవ్వండి. అంటే ఈ ఇష్యూస్లో చిన్న సినిమాలు ఇరికిస్తున్నారు, చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదని. మరి ఇవన్నీ కదా, ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయడానికి కదా పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పారు రమ్మని. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే దొంగలు మీ దగ్గరే ఉన్నారు, మీరే దొంగలు. ఇప్పుడు ఈ ఇష్యూస్ క్రియేట్ చేసి ఈ సినిమాల్ని ఎవరైతే ఒక మెగా ఫ్యామిలీ సినిమాలు వస్తున్నాయో ఆ సినిమాలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు తప్ప క్లియర్ కట్గా తెలుస్తుందిగా మీరు ఏం చేస్తున్నారు అనేది.